ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ బస్సు యాత్రలో ప్రధానంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకసారి మనతో పాటు జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ వైపు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడు అన్న, ఎట్లా ఏర్పాట్లు ఉంది, ఎంతమందితో సభ? అంటే సాయంత్రం కేసీఆర్ గారి రోడ్ షో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో జరుగుతుంది. సో దీనికి పెద్ద ఎత్తున చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల 3 అసెంబ్లీల నుంచి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. సో బ్రహ్మాండంగా జరుగుతుంది రోడ్ షో. నిన్న గోదావరికంలో కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మా అభ్యర్థి కొప్పులీశ్వర్ గారి విజయం కోసం బ్రహ్మాండంగా జరిగింది రోడ్ షో. సో ఇక్కడ కూడా మంచిర్యాలలో అద్భుతంగా జరుగుతుంది. ప్రధాన అంశాలు ఏముండబోతున్నాయి అంటే బేసిక్గా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించి మా ప్రభుత్వంగా మేము చేసినటువంటి పనులు చెప్పడంతో పాటు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 4 నెలల కాలంలో జరిగినటువంటి అన్యాయం సింగరేణి కార్మికులకు, రైతులకు, మహిళలకు, అదేవిధంగా యువకులకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, నెరవేర్చని వాగ్దానాలు, వాటన్నిటి విషయాలు కూడా చెప్తారు. తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ విధానాలు, పద్ధతులు, వాళ్ళ ఈ 10 సంవత్సరాల పరిపాలన తీరు, అన్ని విషయాలు కూడా కేసీఆర్ గారు మాట్లాడతారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్తారు. ఎట్లుంది రోడ్ షోలో, ఎంతమంది పాల్గొనబోతున్నారు, ఏ సమయానికి? అంటే వేలాది మంది వస్తారు. ఎండలు బాగున్నాయి మన దగ్గర, మీకు కూడా తెలుసు. సో సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో జనాలందరూ వస్తారని అనుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 6:30 వరకు వచ్చే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున వేలాదిగా ప్రజలందరూ కదులుతున్నారు, తరలుతున్నారు. మాకు తెలిసి ఇక భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఇక్కడ జరగని ఒక పెద్ద రోడ్ షో కార్యక్రమం ఇవాళ జరుగుతుందని చెప్పి మాకు సమాచారం ఉంది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వరుసగా మన జిల్లాకు అధికారులతో పాటు ప్రధానంగా నాయకుల తాకిడి పెరిగింది. పెద్ద నాయకులు రేపు ఇటు పక్కన అమిత్ షా వస్తున్నాడు, అటు పక్కన రాహుల్ గాంధీ వస్తున్నాడు. ఎట్లా చూడవచ్చు? అంటే ఇవాళ అమిత్ షా గారి నాయకత్వంలోని, మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసిందేం లేదు. ఇదే సింగరేణిలో బొగ్గు బ్లాకుల్ని వేలానికి పెట్టింది. ఇదే సింగరేణిని అదానికి అప్పజెప్పాలని కుట్ర చేస్తూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వారసత్వ ఉద్యోగాల్ని ఎగ్గొట్టింది, పోగొట్టింది. సో ఈ 2 పార్టీలు దొందే. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రజానీకానికి, ఈ ప్రాంతానికి ఒరిగిందేం లేదు. కాబట్టి ఆ 2 పార్టీల మాయలో ప్రజలు పడొద్దు. డెఫినెట్గా ఆ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది, తెలంగాణను రక్షించేది, తెలంగాణను తెచ్చిన తెలంగాణను గొప్పగా నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రేపు మళ్ళీ తెలంగాణ నదుల నీళ్లు మనకు ఉండాలన్నా, తెలంగాణ కొత్త ప్రాజెక్టులు రావాలన్నా, తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడాలన్నా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే అది సాధ్యం. రేపు సింగరేణి సంస్థ బతకాలి, సింగరేణి గనులు ఇక్కడ పెరగాలి, మన కార్మికులకు ఇంకా ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఈ ప్రాంత ప్రజానీకం తరఫున పార్లమెంట్లో కొట్లాడే గొంతు కాంగ్రెస్, బీజేపీ కాదు, కేవలం బీఆర్ఎస్ గొంతే. కాబట్టి డెఫినెట్గా ఆ 2 పార్టీలు మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 2 పార్టీలు ఒక్కటే. ఆ 2 పార్టీలు ఇవాళ మిలాఖత్ అయిపోయినాయి. బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల బీజేపీ పెట్టింది, కొన్ని చోట్ల కాంగ్రెస్ పెట్టింది. బడేబాయ్, చోటేబాయ్ ఇద్దరు కలిసిపోయి డ్రామా ఆడుతూ ఉన్నారు. మొన్న ఏం తప్పు మాట్లాడిందని కేసీఆర్ గారి మీద 48 గంటల నిషేధం విధించారు ప్రచారం. దాన్ని బట్టే ఇద్దరు కలిసిపోయినారు. కేసీఆర్ గారికి వారి ప్రచారానికి వస్తున్నటువంటి ఆదరణ చూసి, వారి రోడ్ షోకి వస్తున్న ఆదరణ చూసి భయపడుతూ ఉన్నారు. కేసీఆర్ మాట్లాడుతుంటే జనాల్లోకి బాగా బలంగా వాయిస్ పోతూ ఉంది. కాబట్టి ఇవాళ ఆ 2 పార్టీలు బెంబెలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి ఆ 2 పార్టీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి. తెలంగాణ ప్రజల గొంతుకగా, తెలంగాణ ప్రజల తరపున నిలబడే పార్టీగా బీఆర్ఎస్ను ఆదరించాలనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎట్లుంది పార్లమెంట్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి గెలిచే విధంగా అన్ని మీకున్న అన్ని ప్రయోజనాలు, అన్ని ఏర్పాట్లు, అన్ని ప్లాన్లు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే డెఫినెట్గా మా అభ్యర్థికి చాలా సానుకూలత ఉంది. ఎందుకంటే వారు సింగరేణి గని కార్మికుడుగా 26 సంవత్సరాలు పనిచేసిండు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. మంత్రిగా పనిచేసిండ్రు, వారు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు, చీఫ్ విప్గా పనిచేసినారు. కాబట్టి ఇన్నిసార్లు రాజకీయ జీవితంలో ఒక 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఆయనకు అవకాశం వస్తే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తారు. అటువైపు కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ నిలబడ్డటువంటి అభ్యర్థులు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏంది? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టడమే ఆయనకు ఉన్న అర్హతన, 1000 కోట్ల ఆస్తులు కలిగి ఉండడమే ఆయనకు అర్హతన, సింగరేణి కార్మికుల కోసం జైలుకు పోయిండా, తెలంగాణ కోసం ఉద్యమం చేసి జైలుకు పోయిండా, ఒక లాఠీ దెబ్బ తిన్నాడా, ఎవరి కోసం పనిచేసిండు ఆయన? కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా అభ్యర్థికి ఉన్నటువంటి సానుకూలతలు మంచిగా ఉన్నాయి. ప్రజల్లోకి బలంగా మేము పోయినాము. మంచి మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మేము గెలవబోతా ఉన్నాం. మొన్నటిదాకా మమ్మల్ని కుటుంబ పాలన అన్నారు. మరి వాళ్ళు ఇదే చెన్నూరు నుంచి వివేక్ ఎమ్మెల్యే,
బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యే, ఇవాళ వాళ్ళ కొడుకు వంశీకి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి టికెట్ ఇచ్చారు. ఇది కాదా కుటుంబ పాలన? అంటే ఈ ప్రాంతంలో దళిత నాయకులు అంటే వాళ్ళే ఉండాలా, వేరే ఎవరు ఉండొద్దా? వెంకటస్వామి గారి హయాం నుంచి ఈ ప్రాంత దళిత నాయకులను తొక్కుతూ ఉన్నారు. సొత్కు సంజీవరావు ఏంది, మాల మల్లేశం ఏంది, మాతంగి నరసయ్య ఏంది, సి నారాయణ, కోదాట్రాయమల్లు, బోడ జనార్దన్, ఓదేలు, చిన్నయ్య, కొప్పులీశ్వరు, బాలకృష్ణన్ ఏ దళిత నాయకుడిని ఎదగకుండా వాళ్ళ మీద కుట్రలు చేస్తున్నటువంటి కుటుంబం ఇది. కాబట్టి దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటే డెఫినెట్గా గుణవంతుడు, అదేవిధంగా కార్మికుల పక్షపాతి, కార్మిక బిడ్డగా పనిచేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కొప్పులీశ్వర్ గారిని గెలిపించాల్సిందిగా నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వంశీకి ఏం తెలుసు, సిల్వర్ స్పూన్తో పెట్టాడు, ముఖ్యంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని సంచలనమైన కామెంట్. వాస్తవం అది 1000% రాహుల్ గాంధీకి 200 కోట్లు ఇచ్చిరని వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము అనడం కాదు. రేవంత్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చిరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మేము అనడం కాదు కదా. మొన్నటిదాకా ఈ టికెట్లు కేటాయించక ముందు వరకు ఈ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి గారితో సహా అందరూ వ్యతిరేకించిన వాళ్ళే కదా వాళ్ళను. ఎవరెవరు ఏమేమి మాట్లాడారు? ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముందు ఎవరు పోయి గొడవలు చేసి ఎవరు నిరాహార దీక్షలు చేస్తామన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. ఈ ఆరోపణలన్నీ వాళ్ళే చేసినారు. వాళ్ళు చేసినాయి మేము ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇవాళ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం కొట్లాడేటటువంటి వ్యక్తులకు అవకాశం ఉంటేనే ప్రజల కోసం పనిచేస్తారు. ఈ కార్పొరేట్ రాజకీయాలు చేసేటోళ్ళు, బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టి 1000 కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇంకా నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి పనిచేస్తారు తప్ప ప్రజల కోసం పనిచేయరు. సో కాబట్టి డెఫినెట్గా మా కొప్పులీశ్వర్ గారికి మంచి మెజార్టీతోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వాదం ఇస్తారనే నమ్మకం మాకుంది. ఫైనల్గా ఒక విషయం చెప్పాను అన్న, బస్సు యాత్ర తర్వాత మాజీ ముఖ్యమంత్రి బస్సు యాత్ర తర్వాత ఎట్లుంది అంటే పార్లమెంట్ పరిధి? డెఫినెట్గా కేసీఆర్ గారి బస్సు యాత్ర మాకు చాలా సానుకూలంగా, మాకు ప్రజలు డైవర్ట్ కావడానికి, ప్రజలు మా వైపున ఆలోచన చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కేసీఆర్ గారు ఎంత ప్రచారం చేస్తే, కేసీఆర్ గారు ఎంత ప్రజల్లోకి కలిసి మా అభ్యర్థుల గురించి చెప్తూ మాట్లాడుకుంటూ ముందుకు పోతుంటే డెఫినెట్గా అంత ప్రజల్లో ఆలోచన వస్తుంది. సో కేసీఆర్ గారు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఇవాళ నిజం అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు చెప్తున్నది ఏంది? వీళ్ళు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు ఇంకా చేయలేరనే చెప్తున్నారు. అది నిజమే కదా. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళలో ఏం చేయలేదని చెప్తున్నారు. అది నిజమే కదా. కాబట్టి కేసీఆర్ గారు లాంటి నాయకుడు మాట్లాడితే ఆ మాటకు బాగా విలువ ఉంటుంది. దానివల్ల వారి 2 పర్యటనలు, నిన్న గోదావరికని కానీ వాళ్ళ మంచిర్యాల కానీ మాకు బాగా లాభం చేస్తుంది, మా అభ్యర్థి గెలుపుకు సహకరిస్తుంది. ఖచ్చితంగా రైతులకు వల్ల కరెంటు చక్కగా వస్తలేదు, రైతు బంధు రాలే, రుణమాఫీ జరగలే, అదేవిధంగా వడ్లు చక్కగా గుంటలేరు, నీళ్లు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి రైతాంగానికి. సో మహిళలకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, యువకులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో వీళ్ళన్నీ వదిలేసి గాలి మాటలు చెప్తా ఉన్నారు, పరిపాలన గాలికి వదిలేసిర్రు అనేటటువంటి విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఏం చెప్పబోతున్నారు ఆర్టీవీ ద్వారా రేపటి ఈరోజు సాయంత్రం రోడ్ షో ఏం చెప్పారు? డెఫినెట్గా పెద్ద ఎత్తున జనాలు కదిలి వస్తున్నారు. అందరూ కూడా కదిలి రావాలి. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గం నుంచి ప్రజలంతా కదిలి రావాలి, స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలి, రోడ్ షోను విజయవంతం చేయాలి. కేసీఆర్ గారికి, కొప్పులీశ్వర్ గారికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్ గారికి, ఎటు కొప్పులీశ్వర్ గారికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పులీశ్వర్ కూడా ఉన్నాడు. ఒకసారి ఆ పూర్తి ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి, కేసీఆర్ రోడ్ షోకు సంబంధించిన ఏ విధంగా ఉండాలి, ఎంత జన సమీకరణ చేయాలనే దానిపై పూర్తిగా తెలుసుకుంటున్నారు. మనం ఒకసారి ఆ ఎంపీ అభ్యర్థితో కూడా మాట్లాడుతున్నాం. ఎట్లుందన్న? ప్రజల స్పందన చాలా బాగున్నది. ఈరోజు సాయంత్రం కేసీఆర్ గారి రోడ్ షో కూడా మరి మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ 3 నియోజకవర్గాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చేటువంటి మరి మా నాయకులందరూ కూడా ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే బస్సు యాత్ర ప్రారంభమైందో, కేసీఆర్ గారి యొక్క వాయిస్ ఎప్పుడైతే రేజ్ అయిందో, ఈ మరి ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది, నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక ధైర్యం వచ్చింది. దాంతో రోడ్ షోలు అన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయి. దానికి తోడు మరి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అది ప్రధానమైనటువంటి కారణం. ఎన్నికలలో ఎవరైనా గెలవచ్చు, ఓడొచ్చు, కానీ గెలిచినటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రజలకు ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం అమలు చేసినాయి, వాటిని ఎంత గొప్పగా అమలు చేయాలి. అదేవిధంగా నీటిపారుదల రంగంలో 9 సంవత్సరాల పాటు 1 ఎకరా ఎండిపోకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారిది. ఇవన్నీ ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయకపోవడం, అడిగితే వాళ్ళ పైన దుర్భాషలు ఆడడం, రైతులను తిట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు జీర్ణించుకునేటువంటి పరిస్థితులలో లేరు. కాబట్టి
డెఫినెట్గా మా కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా కోసం నిజంగా కొట్లాడగలిగితే కేసీఆర్ లాంటి నిజమైన నాయకులే మా కోసం ఉంటారనే నమ్మకం ఇలా ప్రజల్లో కలుగుతున్నది. కాబట్టి ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో డెఫినెట్గా బీఆర్ఎస్ వైపు ప్రజల చూపు ఉన్నదని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. రోడ్ షో ఇంపాక్ట్ ఏమైనా ఉండబోతుందా? నిన్న గోదావరి కన్ రోడ్ షోలో ప్రధానమైన అంశాలు దేనిపై మాట్లాడే ప్రయత్నం చేశారు? అంటే రోడ్ షో ఇంపాక్ట్ చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాస్తవమైనటువంటి విషయాలు. ప్రభుత్వం పోయిన తర్వాత ప్రజలకు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మటుమాయం అయిపోయినాయి. అదేవిధంగా రైతులకు అందించేటువంటి నీళ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా నిర్మూలన చేయకపోవడం కావచ్చు, రుణమాఫీ చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా అందకపోయేసరికి ప్రజలు మరి వాటి గురించే వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మా పరంగా మా పక్షాన మాట్లాడే నాయకుడు ఎవరు అంటే అది కేసీఆర్ గారి రావడం, బస్ యాత్ర నిర్వహించడం, అవే విషయాలు ప్రస్తావించడం అనేటువంటిది బాగా ఇంపాక్ట్ ఉంది. దానికి తోడు నిన్న మాట్లాడినటువంటి విషయాలలో ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని కేసీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. గతంలోనే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదంటే సింగరేణి వర్గాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, వారిని నివేదించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. దయచేసి మీరు కోల్ ఇండియాలో దాంతోపాటు ఇంకా వేరే కోల్ మైన్స్ ఉన్న దగ్గర మీరు ఎట్లయితే ఎగ్జంప్షన్ ఇచ్చారో దయచేసి ఈ 5ంటికి కూడా ఎగ్జంప్షన్ ఇవ్వమని అడిగితే కూడా బలవంతంగా పోయిన వారం రోజులకే ఆ 5 కోల్ బ్లాకులు మరి ప్రైవేట్ పరం చేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందట కనబడుతున్నది. దానికి తోడు ఈరోజు నిన్న ఒక కీలకమైన ప్రకటన కేసీఆర్ గారు మాట్లాడబోతున్నాను. కార్మికులకు సంబంధించి నిన్న ఒక కీలకమైన ప్రకటన జరిగింది. ఆ ప్రకటనలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. బహుళ జాతి కంపెనీలకు ఇక్కడ ఉన్న బొగ్గు బావులను అంటగట్టే ప్రయత్నం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి చెప్పాను. ఏంటి అది ఎట్లా చూడొచ్చు? డెఫినెట్గా ఇది కుట్ర జరుగుతుంది. ఇప్పటికే 5 బొగ్గు బ్లాకులు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటైజ్ చేసిండ్రు. చాలా ప్రైవేటైజేషన్ దాదాపు 40% అవుతూనే ఉన్నది. దానికి తోడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా ప్రధానమంత్రిని కలిసిన తర్వాత దావోస్లో మరి అదానితో పాటు ఒక సమావేశం ఏర్పడిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్టయితే డెఫినెట్గా ఎక్కడో ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలి, 25,000 రూపాయలకు టన్నుకు కూడా కొనాలని కేంద్రం ఆదేశిస్తున్నటువంటి విషయం ఏదైతే అన్ని రాష్ట్రాల మీద, అదేవిధంగా ఈ కోల్ మొత్తం మైన్స్ కూడా మరి అదానికి అప్పచెప్తే అయిపోద్ది అనేటువంటి ఆలోచనకు ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానంగా ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి వివేక్ కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఖమ్మం సంబంధించినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి లాంటి వ్యాపారవేత్తలు కావచ్చు, మొత్తం సింగరేణిని 100కి 100 వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత దీన్ని 100% ప్రైవేటైజ్ చేస్తారనేటువంటి విషయాలు అయితే అక్కడిక్కడి నుంచి బయటకు వస్తున్నాయి. ఒకవేళ అది జరిగితే మరి ఈ ప్రాంతం అంతా కూడా కనుమరుగవుతుంది. ఎందుకంటే సింగరేణి సంస్థ లక్షల మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ. దాని ఆధారంగా చిన్న చితక పరిశ్రమలతో పాటు ఎంతోమంది ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దాదాపు 6 జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థను కబలించాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తాం, తప్పకుండా దీన్ని అడ్డుకుంటాం. దీన్ని అడ్డుకోవాలంటే ఇది ప్రైవేటైజ్ కావద్దు అని అనుకుంటే కూడా ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం కావాలి. ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేసేటువంటి మరి అభ్యర్థులు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందే సుమన్ గారు చెప్పినట్టు మా అస్తిత్వాన్ని కాపాడే బాధ్యత మాకే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది జరిగితే ముందుగా బాధపడేటువంటిది అయితే కేసీఆర్ గారు లేదంటే మా పార్టీ బాధపడుతుంది తప్ప ఇంకోరికి ఆరాటం ఇది ఉండదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి, 10 ఏళ్ల పాటు ఒక వ్యవస్థను నిర్మాణం చేసిన పార్టీ కావచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సవరించినటువంటి పార్టీ కాబట్టి ఆ బాధ మాకే ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, ఎక్కడ దెబ్బతిన్నా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏ టైంకి వస్తున్నాం కేసీఆర్ రోడ్ షో? ఏ టైం స్టార్ట్ కాబోతుంది? 5 గంటలకు అనుకున్నాము, కానీ 6:15 వరకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది.
ఒక గంటన్నరలో కూడా కంప్లీట్ చేసుకొని మరి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పరిస్థితి. ప్రధానంగా 6:05కు నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ప్రారంభం కాబోతుంది. అనంతరం పూర్తి స్థాయిలో సభను ఉద్దేశించి పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి ప్రసంగిస్తారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. రోడ్ షోకి సంబంధించి అటు స్టేజ్ వేశారు. కళాకారుల ద్వారా నేరుగా ఆడ కళాకారులు పాటల ద్వారా అలరిస్తారు. అనంతరం నేరుగా ఇక్కడి నుంచి అంటే అంబేద్కర్ సర్కిల్ ఏదైతుందో అంబేద్కర్ సర్కిల్ అంతా కూడా గులాబీ జెండాలతో ముస్తాబ్ చేసిన పరిస్థితి, హోర్డింగ్స్ బ్యానర్లతో పూర్తిగా అలంకరించిన పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమేరకు ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని కూడా అధికారులు చెప్పినప్పటికీ పర్మిషన్స్ తీసుకున్నారు. రోడ్ షోలు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడ కూడా పర్మిషన్ ఇచ్చారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఇటు జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ చెబుతున్న విధానం ప్రకారం రేపు రాహుల్ గాంధీ కానీ ఇటు అమిత్ షా కానీ ఎవరు వచ్చినా కానీ బడాబాయ్ చోటాబాయ్ అవుతారు, అంతకు మించి ఇద్దరు ఒకటే కానీ వేరు కాదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు ప్రధానంగా కొప్పులీశ్వర్ అభ్యర్థి చెబుతున్న విధానం ప్రకారం సింగరేణి ప్రాంతం అంతా ప్రైవేటీకరణ చేసే ప్రమాదం ఉంది కాబట్టి పూర్తిగా ప్రైవేటీకరణ వ్యతిరేకించాలి, దానిపై పోరాటం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఖచ్చితంగా ఓటేయాలి, వేస్తేనే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని నేరుగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.